హాయ్ ఫ్రెండ్స్! మనకి ఇన్‌కమ్ టాక్స్ నుంచి కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఎవరు మిస్ చేసుకోవద్దు. వీడియో ఎండ్ వరకు నుంచి కొత్త చూడండి. రిక్వైర్మెంట్ వచ్చింది. ఈ రిక్వైర్మెంట్‌లో మనకి మొత్తం 2 పోస్టెస్ అయితే ఉన్నాయి. పోస్ట్‌లో మనకి ఫస్ట్‌ది వచ్చేసరికి సీనియర్ ప్రైవేట్ సెక్రటరీకి సంబంధించి మొత్తం మనకి 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీనియర్ ప్రైవేట్ సెక్రటరీకి వచ్చేసరికి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. ప్రైవేట్ సెక్రటరీకి వచ్చేసరికి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి మొత్తం. ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఆల్ కేటగరీస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ నోటిఫికేషన్. అయితే దీనికి మనకి బేసిక్ పే వచ్చేసరికి సీనియర్ ప్రైవేట్ సెక్రటరీకి వచ్చేసరికి బేసిక్ పే వచ్చేసరికి మనకి 47,600 నుంచి 1,51,100 రూపీస్ దాకా అయితే ఉంది. అప్రాక్సిమేట్‌లీ మనం అన్ని అలవెన్సెస్ కలుపుకొని 80,000 అయితే వస్తుంది. ఈ యొక్క పోస్ట్‌కి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్ సెక్రటరీకి వచ్చేసరికి 44,900 నుంచి 1,42,400 వరకు అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ కూడా మనకి 75,000-80,000 అయితే రావచ్చు. బేసిక్ పే వచ్చేసరికి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకి. ఇది సీనియర్ ప్రైవేట్ సెక్రటరీకి వచ్చేసరికి లెవెల్ 8 ప్రకారం అయితే మనకి సాలరీ అయితే వస్తుంది. ప్రైవేట్ సెక్రటరీకి వచ్చేసరికి లెవెల్ 7థ్ ప్రకారం అయితే మనకి సాలరీ అయితే వస్తుంది. ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కావడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి డిగ్రీ అయితే పూర్తి చేసుండాలి. డిగ్రీ గాని, బీటెక్ గాని పూర్తి చేసి ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు ఈ యొక్క నోటిఫికేషన్‌కి. ఈ యొక్క నోటిఫికేషన్‌లో మనకి ఈ టైపింగ్ అయితే 120 వర్డ్స్ పర్ మినిట్ అయితే వచ్చుండాలి ఒక నోటిఫికేషన్‌కి. 120 వర్డ్స్ పర్ మినిట్. దీనికి మనకి వర్కింగ్ నాలెడ్జ్ వచ్చేసరికి కంప్యూటర్ అయితే తెలిసుండాలి. కంప్యూటర్, మైక్రో ఆఫీస్ ఎక్సెల్‌కి సంబంధించి ఇవైతే మనకి తెలిసుండాలి. ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18-35 ఇయర్స్ అయితే ఉంటుంది. 18-35 ఇయర్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క నోటిఫికేషన్‌కి మనకి ఒక ఎగ్జామ్ అయితే ఉంది. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి మనకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద మనకి హైదరాబాద్‌లో అయితే ఒక ఆపర్చునిటీ అయితే ఉంది మనకి ఎగ్జామ్ సెంటరు. ఫస్ట్ ఢిల్లీ, చెన్నై, లక్నో, ముంబై, బెంగుళూరు, అహ్మదాబాద్, కోల్‌కత్తా, హైదరాబాద్. మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే హైదరాబాద్‌లో అయితే ఉంది. మన హైదరాబాద్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి నోటిఫికేషన్ మనకి ఎగ్జామ్ ప్యాట్రన్ సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ అయితే 100 మార్క్స్‌కైతే పెడుతున్నారు. జనరల్ ఇంగ్లీష్ 100 మార్క్స్‌కైతే ఉంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ 100 మార్క్స్. మొత్తం 200 మార్క్స్ అయితే ఉంది. మనకి దీనికి సిలబస్ వచ్చేసరికి ఈ జనరల్ ఇంగ్లీష్‌కొచ్చేసరికి మనకి ఎస్సే అయితే ఉంటుంది. ఎస్సే, లెటర్ రైటింగ్, గ్రామర్, ఎస్సే 250 వర్డ్స్‌కి తగ్గకూడదు మనకి ఈ యొక్క నోటిఫికేషన్‌లో వాళ్ళిక్కడ మెన్షన్ చేశారు. లెటర్ రైటింగ్ అయితే వచ్చుండాలి. గ్రామర్ అయితే వచ్చుండాలి. అంటే ఇంగ్లీష్ అనేది తరువుగా వచ్చుండాలి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి మనకి జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ సంబంధించి ఇదైతే 100 మార్క్స్‌కైతే ఉంటుంది మనకి. 100 మార్క్స్ ఇక్కడ జనరల్ స్టడీస్, లాజికల్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్ గురించైతే ఉన్నాయి ఇక్కడ. అయితే మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్, లాజికల్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అయితే తరువుగా వచ్చుండాలి. దీనికి స్కిల్ టెస్ట్ అయితే ఉంది. ఎందుకంటే మనకిది నోటిఫికేషన్‌లో అక్కడే మెన్షన్ చేశారు. స్కిల్ టెస్ట్ 120 వర్డ్స్ పర్ మినిట్ అది ఉంది గదా! షార్ట్ హ్యాండ్ వచ్చేసరికి. ఈ యొక్క స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 100 మార్క్స్‌కైతే ఉంటుంది. ఇది గూడా మనకి. ఈ యొక్క ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అయితే 120 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలంట. అయితే ఇంగ్లీష్ టైపింగ్ అంటే కంప్యూటర్ టైపింగ్ వచ్చేసరికి 45 వర్డ్స్ పర్ మినిట్. అంటే హ్యాండ్‌తో రాసేదైతే 120 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసరికి 45 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. దీనికి ఇంటర్వ్యూ అయితే ఉంది మనకి. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మొత్తం 75 మార్క్స్‌కైతే ఉంటుంది.
మొత్తం వచ్చేసరికి ఈ నోటిఫికేషన్‌లో మనకి 375 అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకి ఇంటర్వ్యూ మొత్తం స్కిల్ టెస్ట్, పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామినేషన్ కలిపి రిటన్ టెస్ట్. ఈ యొక్క ఎగ్జామ్ మొత్తం మనకి క్వాలిఫైయింగ్ నేచర్ వచ్చేసరికి పేపర్ 1 ఉంది గదా! దానికేమో జనరల్ వాళ్ళకేమో 40% అయితే రావాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 35, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 35%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకేమో 30% అయితే రావాలి. దీంట్లో 2 పేపర్ 1, పేపర్ 2 వచ్చేసరికి పేపర్ 1, పేపర్ 2 వచ్చేసరికి మనకి 50% అయితే రావాలి. అంటే రెండిటి మీద జనరల్ వాళ్ళకి 50% అయితే రావాలి. నెక్స్ట్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 45% అయితే క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ వాళ్ళకేమో 40% వస్తే ఈ యొక్క నోటిఫికేషన్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. క్లారిఫై చేస్తాను నేను డౌట్స్ అన్నీ. సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.